హలో గాయ్స్, మన సుజు కిచెన్కి స్వాగతం. ఇప్పుడు మేము చేయబోయే రెసిపీ చేపల పులుసు. ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, గసాలు, కొంచెం కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయలు, చెక్క, లవంగం. ఇప్పుడు మిక్సీ జార్లోకి చెక్క, లవంగం, కొబ్బరి, కొంచెం కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయలు, గసాలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. చేప ముక్కల్ని కడిగి శుభ్రంగా మంచిగా ఇలా ఉంచుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు, కొబ్బరి గసాలు పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, చింతపండు పులుసు. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్, ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతుంది, ఇలా బాగా మరిగించుకోవాలి. కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇట్లా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇలా చేప ముక్కలన్నిటిని వేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతే, వేడి వేడి చేపల పులుసు రెడీ.